నమస్తే. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ మీడియా. నేను మీ మధు. కళ కోసం కాదు, ప్రజల కోసం. ఆ కళను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మొదలుపెట్టాం. మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికితీసి ప్రపంచానికి, సమాజానికి పరిచయం చేయడం కోసమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గీతాకృష్ణ గారు. నమస్తే గీతాకృష్ణ గారు. నమస్తే అండి. గొంతు అంటేనే ఒక పల్లె గొంతు. ఆ గొంతుతో ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, తప్పకుండా. ప్లీజ్. ధిన్ 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 తారానా మా మంజునాథ, ధిన్ 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 తారానా, ఢమఢమఢమ ఢమరుక మోత, శివమెత్తిన తాండవాట, జగమంతా ఏలేవో మా జంగమా, మా కష్టాలను కరుణించవ శివలింగమా, మా కష్టాలను కరుణించవ శివలింగమా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శంకరా శంకరా. సో మీకు ఈ పాటలు పాడాలని ఎందుకు అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే బాగా ఇష్టం అండి. సో అట్లా చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ లోనే పాడుతుండేదాన్ని. అంటే ఈ జర్నీ స్కూల్ డేస్ నుంచే మీకు స్టార్ట్ అయింది? సింగింగ్ స్కూల్ డేస్ నుంచే. రాయడం మాత్రం ఒక 6 years అలా అవుతుంది. అంటే మీకు మీరుగానే లిరిక్స్ రాయడం అనేది స్టార్ట్ చేశారా, లేకపోతే మీ సపోర్టింగ్ ఎక్కడి నుంచి దొరికింది మీకు ఇది? అంటే సపోర్టింగ్ అంటే ఏం లేదండి. నాకు నేనే అంటే పాడతాను కాబట్టి రాయడం కూడా రాయగలుగుతా అన్నట్టుగా నాకు థాట్ వచ్చి నేను ఒకసారి ట్రై చేశాను. 6వ తరగతి నుంచే మీకు ఈ థాట్ అనేది మొదలైంది? సింగింగ్ అనేది. సో లిరిక్స్ పాటలు ఎప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేశారు? 6 years అవుతుంది. 6 years అవుతుంది. సో అంతకుముందు ఎక్కడెక్కడ ఈ ప్రోగ్రామ్స్ చేశారు? ప్రోగ్రామ్స్ అంటే స్కూల్లో మన 26 January కానీ 15th August ఇలా చిన్న చిన్న ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ బట్టి స్కూల్లో పాడేదాన్ని. ఆ తర్వాత ఊర్లో కూడా వినాయక చవితి అప్పుడు చిన్న చిన్నగా స్టేజెస్ వేస్తారు కదండి, అట్లా పాడుతూ ఉండేది. మీ పేరెంట్స్ నుంచి ఆ సపోర్ట్ బాగా ఉండిందా మీకు? మా పేరెంట్స్ కి కూడా బాగా ఇష్టం సింగింగ్ చేయడం అంటే. ఈ పాటలు పాడడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఏదైనా విషయం ఉందా, సందర్భం ఉందా? అంటే సందర్భం అనేది ఏం లేదు. మా నాన్న పాడుతుండేది బాగా కొన్ని అప్పట్లో సాంగ్స్. నాకు అవి బాగా వింటూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత రేడియోస్ సాంగ్స్ వినడం, దూరదర్శన్ టీవీలో అంటే చిత్రలహరి అని వస్తుండే. సో అట్లా అవి వినుకుంటూ నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. నాన్నగారు కూడా పాటలు పాడేవారు? పాటలు పాడేదంటే ఇట్లా భాగవతాలు వేస్తారు కదా అప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు వేస్తుండే అనమాట. సో అట్లా పాడడం, నార్మల్ గా సాంగ్స్ కూడా పాడుకోవడం, అట్లా చేస్తుండేది. సో అట్లా ఇంట్రెస్ట్ బాగా. పాడుకునే ముందు పాడిపించుకునేదాన్ని, నాన్నతో పాడిపించుకుంటూ వింటూ అలాగే నిద్రపోతుంది. సో ఫస్ట్ మీ ఇంప్రెషన్ మీ నాన్నగారే? నాన్న. సో అమ్మ కూడా పాడుతుంది అప్పుడప్పుడు ఇంట్లో పాడుకుంటుంటే. సో మీ తల్లిదండ్రులు అందరూ కళాకారులుగానే ఉన్నారు కాబట్టి ఆ కళ అనేది మీ దాంట్లో వచ్చింది. సో ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు, ఎన్ని పాటలు పాడారు? ఇప్పటి వరకు నేను 60+ ఉంటాయండి రాసినవి. అందులో పాడినవి ఒక 30+ ఉంటాయి నేను రాసి పాడినవి. సో మీ జర్నీ స్కూల్ నుంచి స్టార్ట్ అయిందని అంటున్నారు కదా. సో మీరు స్కూల్లో పాడిన పాట ఏదైనా, మిమ్మల్ని బాగా గుర్తింపు తెచ్చిన పాట ఏదైనా ఉంటే ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. నేను అప్పుడు స్కూల్ డేస్లో శ్రమదానం అని వచ్చింది అనమాట కార్యక్రమము. అలా స్కూల్లో అంతా ఊరికి అంటే పక్క ఊర్లకు వెళ్ళడం అలా చేసేవాళ్ళు. అంటే స్కూల్ తరఫున తీసుకెళ్ళి క్లీన్ అండ్ గ్రీన్ అని వచ్చింది అప్పట్లో. సో అప్పుడు నాకు ఒక పాట బాగా ఇష్టం ఉండే. అప్పుడు వచ్చి మన కళాకారులు కూడా స్కూళ్ళలో పాడేదన్నమాట. సో అదొక పాట నాకు బాగా ఇష్టం ఉండే. నేను కూడా అది స్కూల్లో పాడాను. తరులుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి,
తరులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఎన్నడు నీ స్వంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఎన్నడు నీ స్వంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నీవు, ఏడాదికి ఏడాది నీ కోసమే నీవు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి నీ ఊరికి తరులుదాము రండి మనం దిద్మ భూమికి. తల్లి పాల రుణం కొంత తీర్చడానికి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. తరులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి వందే మాతరం వందే మాతరం వందే మాతరం. చాలా బాగా పాడారు మ్యామ్. థ్యాంక్ యూ. దేశం కోసం పోరాటం కోసం ఈ కమ్యూనిజం అనేది ఉంది. సో వాళ్ళ కోసం మీరు ఏమైనా పాట పాడారా? అంటే దేశాన్ని జనాలని ఇన్స్పైర్ చేసే విధంగా. ఓ పతాకమా ఓహో పతాకమా ఓ పతాకమా ఓహో పతాకమా, త్రివర్ణ తిలకమా త్యాగమూర్తుల ఫలితమా. త్రివర్ణ తిలకమా త్యాగమూర్తుల ఫలితమా. ఓ పతాకమా ఓహో పతాకమా ఓ పతాకమా ఓహో పతాకమా. 100 కోట్ల ప్రతివందనమా, 50 ఏళ్ళ స్వేచ్ఛా ఫలమా. ఓ 100 కోట్ల ప్రతివందనమా, 50 ఏళ్ళ స్వేచ్ఛా ఫలమా. భరతమాత అలంకారమా, భారతీయుల పతాకమా. భరతమాత అలంకారమా, భారతీయుల పతాకమా. ఓ పతాకమా ఓహో పతాకమా ఓ పతాకమా ఓహో పతాకమా. ఓకే మ్యామ్. తెలంగాణ ఏర్పడ్డాక కళాకారుల కోసమని తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చేసిందా? సో ఏం చేసింది అన్న దాంట్లో మీకేమైనా ఐడియా ఏమైనా ఉందా? మీ దాకా ఏమైనా వచ్చిందా? నాకు అప్పుడు అంత తెలియదు మేడం. నేను ఉద్యమాల వైపు అట్లా ఏం వెళ్ళలేదు అప్పుడు. అంటే నాకు అప్పుడు చిన్న ఏజ్, నార్మల్ గా తెలియదు అవన్నీ. సో ఆ గవర్నమెంట్ మీరు ఎప్పుడన్నా అప్రోచ్ అయ్యారా మా కళాకారుల కోసం ఏమన్నా చెయ్యండి అని? నేనేం అవ్వలేదు మేడం. కాకపోతే చూస్తూ ఉండేదాన్ని ఇక న్యూస్ లో కానీ అట్లా వచ్చేది కదా, అవి చూస్తూ ఉండేది అని అనుకునేదాన్ని. అట్లా కళాకారులను కూడా గుర్తిస్తే బాగుంటది కదా. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కళాకారులకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ తెలంగాణ కళాకారులకి మేము గుర్తింపు తీసుకొచ్చామని గత ప్రభుత్వం చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో పేర్కొంది. సో అది చేసిందా చేయలేదా అన్నది మీకే తెలియాలి. సో మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ని అప్రోచ్ అవ్వడం కానీ, అప్రోచ్ అయిన విధానం కానీ ఇంకోటి ద్వారా ఎవరి ద్వారానన్నా అయ్యారా? నేను అంతవరకైతే వెళ్ళలేదు మేడం. అంటే మీకు అనిపించలేదా నేను మా కళాకారులను గుర్తించాలి ప్రభుత్వం అని? అనిపిస్తుంది కదా, కాకపోతే మనకు తెలియదు ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. కాకపోతే నేను అనుకునేదాన్ని అట్లా గుర్తిస్తే బాగుండు. చాలా మంది కూడా ఉద్యమాలలో పాల్గొని పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో నేను అనుకునేదాన్ని అట్లా గుర్తించి మాకు కూడా ఏదన్నా ఉద్యోగాలు కానీ ఏదన్నా ఇస్తే బాగుంటది అన్నట్టుగా అనుకునేదాన్ని. సో ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరేమైనా చెప్పగలరా? అంటే మమ్మల్ని గుర్తించి మాకు ఏమైనా ఒక ఉపాధి కల్పించండి అనేది ఆ విషయంపై. నేను కోరుకునేది అయితే అదే మేడం.
గవర్నమెంట్ కంటే ఇప్పుడు చాలా మంది చాలా రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, గుర్తించాలి మమ్మల్ని అని. సో అది ప్రభుత్వం ద్వారా కూడా మాకు గుర్తింపు అనేది వస్తే ఏదో ఒక దారి మాకు చూపిస్తే బాగుంటుందని అయితే మేము అనుకుంటున్నాను. నా తరఫున 30 పాటల మీరు పాడింది? నేను రాసింది 60. 60 పాటలు. 60 పాటలు పాడింది 30+ ఉంటాయి. 30+. సో ఈ పాటలో మీకు గుర్తింపు తెచ్చిన పాట బాగా బాగా గుర్తింపు గీతా అంటే కృష్ణ గారు ఈ పాట పాడారు అన్న గుర్తింపు తెచ్చిన పాట. జాలమ్మ జాలి 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 జాది మొగ్గలలో గాతిగా మొగ్గలలో జాజి మొగ్గలలో గాతిగా మొగ్గలలో మొగిలి పూలి నువ్వు ఒలిగి కూసున్న పిల్ల ఎవ్వారి ముద్దు గుమ్మ ఓ వన్నీ సిన్నలదానా ఎవ్వారి ముద్దు గుమ్మ ఓ వన్నీ సిన్నలదానా జాలమ్మ జాలి 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 జాజి మొగ్గలలో గాతిగా మొగ్గలలో జాజి మొగ్గలలో గాతిగా మొగ్గలలో. ఈ పాట మిమ్మల్ని బాగా కొన్ని గుర్తింపు సాంగ్స్ తీసుకొచ్చింది. ఉన్నాయి. సో అందులో ఇదొకటి అన్నమాట. ఇంకా వేరే సాంగ్స్ కూడా ఉన్నాయి. రాసిచ్చాను అని అంటున్నారు పాటలు. అవి అంటే ఏ రకంగా? ఇప్పుడు మీరు 40 పాటలు 30 పాటలు పాడారు, ఒక 30 పాటలు రాసిచ్చారు, లిరిక్స్ రాసిచ్చారు. మీరు లిరిక్ రైటర్ అండ్ సింగర్. సో ఈ లిరిక్ రైటర్స్ ఈ పాటలు అనేది మీరు ఏ ఇన్స్పైర్ చేస్తూ ఆ పాటలు రాశారు? దేని ఇన్స్పైర్ చేస్తూ? సో ఆ రాసిచ్చింది ఎవరికి? ఓకే ఓకే అంటే వాళ్ళు చెప్తారు ముందే ప్రొడ్యూసర్స్ కొంతమంది. సో సినిమాకి మీరు పాటలు రాసిచ్చారా? సినిమాకి లేదు మేడం, ఇప్పుడు వచ్చింది అవకాశం. సినిమా అవకాశం ఇప్పుడు వచ్చింది. 2 సాంగ్స్ రాస్తున్నాను. ఏ సినిమా? 2 or 3. అది ఇంకా చెప్పలేదు, అనౌన్స్మెంట్ రాలేదు. అంటే వాళ్ళు కూడా చెప్పారు కదా మనకి, ఓన్లీ వాళ్ళ సింగింగ్ వరకు చెప్తారు, ఇట్లా ఉండాలి ఇట్లా రాయాలి అని. ఇంకా పేరైతే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో 2 సినిమాలకైతే పాడే అవకాశం అయితే మీకు వచ్చింది? లేదు మేడం, లిరిక్ రైటర్ గా పాడడం అంటే మనకు తెలియదు, ఇక పాడిపిస్తారా లేదా. సో ఇప్పుడున్న సింగింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా వరకు ఈ కళాకారులని ముందుకు తీసుకొస్తున్నారు. సో ఆ రకంగా మీకేమైనా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? సో ఓకే, లిరిక్ రైటర్ గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు 2 సినిమా సంబంధించిన వాళ్ళు. సో ఇప్పుడు సింగింగ్ గా కూడా కొంతమందిని అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళతో పాడిస్తున్నారు. సో మంగ్లీ గారు కూడా ఆ రకంగానే డెవలప్ అయిన వారు. అండ్ వాళ్ళ మూవీస్ అదే మేడం, ఇంకా సింగింగ్ వరకైతే నాకు రాలేదు. బట్ లిరిక్ రైటర్ గా వచ్చింది కాబట్టి ఇక సింగింగ్ అనేది మరి అది వాళ్ళ ఇష్టం. ఇక తర్వాత మనతో పాడిస్తారా లేదంటే వేరే వాళ్ళతో పాడిస్తారా అనేది మనకు తెలియదు. ఇంకా ఇప్పుడున్న 90 days లో అమ్మాయిల స్త్రీల పైన చాలా అరాచకాలు జరుగుతున్నాయి. సో వాటి మీద మీరేమైనా ప్రభావితం చూపించే పాటలు ఏమన్నా పాడారా? అంటే నేను రాసుకున్నాను మేడం. నాకు మొన్న అప్పుడు రీసెంట్ గా ఒక చిన్న అమ్మాయిది కూడా జరిగింది. చాలా జరుగుతూనే ఉన్నాయి అట్లా. స్త్రీల పైన అరాచకాలు అయితే ఎక్కడ జరగట్లేదు. శిక్షలు వేసినా ఏమొచ్చినా గానీ అన్ని మళ్ళీ కంటిన్యూ అయితేనే ఉన్నాయి. సో అట్లా నేను ఒకటి రాసుకున్నాను సాంగ్. సో మీరు మా కోసం ఆ పాట ఏమన్నా పాడగలరా? పొడిచే పొద్దుల్లారా మెరిసే వెన్నెల్లారా మొగ్గలోనే రాలిపోతూ ఉన్నరా పువ్వులని పూయనీయమన్నరా పాములై కాటు వేస్తూ ఉన్నరా ఆడజన్మమే మీకు శాపమా జోలాలి జోలాలి అని జోల పాట నేను ఎవరికి పాడాలో చెప్పవమ్మ నీవు జోలాలి జోలాలి అని జోల పాట నేను ఎవరికి పాడాలో చెప్పవమ్మ నీవు కన్న పేగు బంధాన్ని కడుపుకో తీయాలి మిగిలించి వెళ్ళిపోతున్నవా ఎవరిది పాపమే ఇక్కడ పాములై కాటు వేస్తూ ఉన్నరా ఆడజన్మమే
మీరు సామాజిక గీతాలే పాడతారని మేము అనుకున్నాము. కానీ జానపద పాటలు కూడా మీరు బాగా పాడుతున్నారు. సో, ఇంకో పాట. రంగు రంగుల సీరలన్నాడే నా పూల రంగడు, పూల పువ్వుల గాజులన్నాడే నా పూల రంగడు, పట్టు కుచ్చుల రైకలన్నాడే నా పూల రంగడు, ఊగే బుట్టల కమ్మలన్నాడే నా పూల రంగడు, ఆడు నల్లానయ్య రంగులోడే నా పూల రంగడు, ఆడు దిల్లు దారు గుణమున్నోడే నా పూల రంగడు, ఆడు నల్లానయ్య రంగులోడే నా పూల రంగడు, ఆడు దిల్లు దారు గుణమున్నోడే నా పూల రంగడు, నిలువెల్లా నన్ను సీరేవాడు చుట్టుకుంటాడు, రంగు రంగుల సీరలన్నాడే నా పూల రంగడు, పూల పువ్వుల గాజులన్నాడే నా పూల రంగడు, పట్టుకుచ్చుల రైకలన్నాడే నా పూల రంగడు, ఊగి బుట్టల కమ్మలన్నాడే నా పూల రంగడు, ఏలేలో 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 రావా సక్కని బావా మరదల్లో, బావా మరదల్లో, బావా మరదల్లో. మీరు పాడిన పాటలు కాకుండా లిరిక్ రాసి ఇచ్చిన పాటల్లో బాగా ఫేమస్ అయిన పాట. రాసిచ్చిన దాంట్లోనా హ్మ్. రింగు రింగు ఇంటికాల దువ్వరాదు ముడవరాదు దూసి ముడిసి కొప్పు వేస్తిరో, ఓరొచ్చు అయ్య దుమ్ము రేపిలేలు వెయ్యకు, నేను దూసి ముడిసి కొప్పు వేస్తిరో, ఓరొచ్చు అయ్య దుమ్ము రేపిలేలు వెయ్యకు, సద్దిగంప ఎత్తుకొని సెలిక కాని నేను పోతే అడ్డమొచ్చి ఆటలాడకు, ఓరొచ్చు అయ్య ఊరకంట నన్ను చూడకు, నువ్వు అడ్డమొచ్చి ఆటలాడకు, ఓరొచ్చు అయ్య ఊరకంట నన్ను చూడకు, చూడు సక్కనైన చిన్నవాడిని ఊరు వాడ మెచ్చుకున్న కుర్రవాడిని, చిన్ననాటి నుంచి నీ మీద పానమే, నిన్ను చూడకుండా మనసు ఆగమైతది, నీ మాయలోన నన్ను ముంచినావులే, రింగ 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 టింగు రంగ, హై రింగ 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 రంగ సామి రంగ. సో ఈ బాగా పాట పాడారు. బాగా ట్రెండ్ అయింది. లిరిక్ Hmm. రాసిన దాంట్లో. ఇది నేను లిరిక్ రాశాను. సింగింగ్ శిరీష సింగర్ గారు, జోగుల వెంకటేష్ గారు పాడారనమాట ఈ పాట. ఈ పాట లిరిక్ నేను రాసిచ్చాను. ఇప్పుడున్న యువత అంతా ప్రేమ అన్న మాయలో పడిపోయి అంత దాని చుట్టే తిరుగుతున్నారు. ఒకప్పుడు లవ్ సాంగ్స్ అనేది బాగా ట్రెండింగ్ గా ఉండేది, కానీ ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువగా ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. సో దీని మీద మీరు ఏమైనా పాట రాశారా? రాశాను మేడం. సో ఒక పాట రాశాను. మా కోసం. గుండెలో తుల్లో దూరి నువ్విలా గుండెని కోసి వెళ్ళిపోకమ్మా, ముళ్ళు వైగుచ్చి గాయమే చేసి మంటల్లో తోసి చంపొద్ది ప్రేమ, ఎన్నో ఎన్నెన్నో ఆశల్ని నాలో రేపావే, చిగురించే ఆశల్ని కొడవలితో నరికేసావే, ఎన్నో ఎన్నెన్నో కలలన్నీ నీతో కన్నానే, కలలన్నీ కరిగించి కన్నీరే మిగిలించావే, నేను చూసిన తొలిసారి నేను నా ఎదలో కోవెలని కట్టాను, ఆ కోవెల దేవత నీవని నిన్ను అనునిత్యం పూజిస్తూ ఉన్నాను, అమ్మల్ని ప్రేమించి ఆ ప్రేమే నీదనుకున్నానే, హృదయాన్ని చిదిమేసి ఒంటరిని చేసేలావే, గుండెలో తుల్లో దూరి నువ్విలా గుండెని కోసి వెళ్ళిపోకమ్మా, ముళ్ళు వైగుచ్చి గాయమే చేసి మంటల్లో తోసి చంపొద్ది ప్రేమ, చంపొద్ది ప్రేమ.
చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇలాంటి సంఘటన మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? లేదండి. లవ్ ఇస్ ఎ ఫస్ట్ సైట్ అని కూడా అంటారు. సో అలాంటి మిమ్మల్ని మీకు ఇన్స్పైర్ ఎవరినైనా చూసినప్పుడు అరే వీళ్ళని చేయాలి, లవ్ చేయాలి అని ఎప్పుడన్నా అలాంటి ఒక సందర్భం లైఫ్ లో ఎప్పుడో ఒక టైంలో అలా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలా ఏం లేదండి. కాకపోతే నా మ్యారేజ్ వచ్చేసి చిన్న ఏజ్ లోనే అయిపోయింది. సో మ్యారేజ్ అయినప్పుడు నాకేం తెలియదు అప్పుడు. అంటే హస్బెండ్ అంటే ఏంటి, అత్తగారి ఇల్లు ఏంటి, ఇట్లా ఇట్లా ఎలా ఉండాలి ఏంటి అనేది అవేం తెలియదు. ఏ ఏజ్ లో అంటారు సో తెలుసుకోవచ్చా? 16 15 15 అలా. తర్వాత అప్పుడు నేను మ్యారేజ్ అయినాక అంటే హస్బెండ్ అంటే ఏంటి, ఇది ఇలా ఉండాలి, మనకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అవన్నీ తెలిసిన తర్వాత నేను మా హస్బెండ్ ని లవ్ చేశా. సో అప్పటి వరకు ఏంటి అనేది ఏం తెలీదు. తెలియదు. అప్పటి వరకు అంటే పెళ్లి చూపులని ఇట్లా చూస్తారు కదా. మనకు ఒక ఏజ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏజ్ వచ్చిన తర్వాత మనల్ని అడుగుతారు, అబ్బాయి అమ్మాయిని అడుగుతారు కదా మన సాంప్రదాయం ప్రకారం అయితే. సో నాకు అలాంటి ఏం జరగలేదు అనమాట. సో అనుకోకుండా అలా మ్యారేజ్ అయిపోయింది. సో అప్పుడు నాకు ఎప్పుడైతే తెలిసి వచ్చిందో నా హస్బెండ్ అంటే మనకి తనే అన్ని తనే అన్నట్టుగా అర్థమైపోయింది. అప్పటి నుంచి నేను మా హస్బెండ్ ని బాగా సో లవ్ ఇస్ ఫస్ట్ సైట్ అనేది మీ హస్బెండే. అంతే అండి. సో మిమ్మల్ని ఎవరైనా ఆ సందర్భంలో అంటే ఇప్పుడు మీ నుంచి అక్కడ లేదు, అక్కడ నుంచి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా ఆ ఏజ్ వరకు? లేదండి. ఎందుకంటే మనకి అప్పుడే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా అలాంటివి ఏం ఆ లేదు. సందర్భాలు అనేది అప్పుడు ఎక్కడ జరగలేదు. తెలియదు కూడా అంత. ఇప్పుడున్న జనరేషన్ అప్పుడు లేదు కదా. ఇప్పుడేమో అందరూ నార్మల్ గా సిక్స్త్, అవును. ఫిఫ్త్, సిక్స్త్ నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు పిల్లలకి. వాళ్ళకి ఏం తెలియక మొత్తం అలా ఒకరిని చూసి ఒకరు కొన్ని అప్పట్లో సందర్భాలు. పేరెంట్స్ ఏదైతే చూయించారో అదే మ్యారేజ్, అదే భర్త అంతవరకే. అంతే వాళ్ళు సో ఇప్పుడు చెప్పింది ఏంటంటే పిల్లలకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ప్లస్ ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా ఆగట్లేదు వాళ్ళు. లవ్వులు కొవ్వులు అని చెప్పేసి ఆ బాగా రకంగా ఆ సందర్భంలో ఏమన్నా పాట రాశారా మీరు? అంటే ఈ ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో ఈ రకంగా ఇలా అవుతుంది, సో అప్పుడు లాస్ట్ ప్రీవియస్ జనరేషన్ లో ఇలా ఉండేది అన్నట్టుగా ఏమన్నా ట్రై చేస్తున్నారా? అలాంటి సాంగ్ ఒకటి రాసుకున్నా నేను. ఎందుకంటే అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఈ జనరేషన్ గ్యాప్ లో అమ్మాయిల విధి విధానం కానీ వాళ్ళ ఆలోచనల విధానం కానీ చాలా మార్పు ఉంది. సో అప్పుడు తల్లిదండ్రులు ఏది చెప్తే గురువుగారు ఏది చెప్తే అదే వినేవాళ్ళు పిల్లలు, కానీ ఇప్పుడు అలా లేదు. సో ఆ సందర్భాన్ని ఆ సంఘటనను ఊహించి మీరేమైనా పాట? లింగా ఒరి లింగా ఏం చేసావురా లింగా, లవ్ చేసా ఆంటీకే లైన్ వేసా, లింగా ఒరి లింగా అది తప్పురా లింగా, ఏమి చేయ పోరితో యాగలేక, కొడి కూసేయాల నుంచి సందె పొద్దు ఎల్లదాకా ఫోను మీద ఫోను కొట్టి సంపుతుంటదిరా, ఫోన్ ఎత్తాలేదంటూ కసుబుస్సులాడుకుంటూ చాటింగులతోని నన్ను సంపుతుంటదిరా, లింగా ఒరి లింగా అది తప్పురా లింగా, ఏమి చెయ్య పోరితో యాగలేక. ఇట్లా ఉన్నదండి. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఇలా తయారైంది అనమాట. సో ఎందుకంటే అలా లవ్లని టైం పాస్లని ఈ కాలంలోనే ఎక్కువ అది మనం చాలా చూస్తున్నాం కూడా. వావి వరస లేకుండా పెద్ద చిన్న లేకుండా దాని వల్ల జనరల్ గా చాలా నేరాలు మొత్తం ఇలా తయారైతుంది అనమాట. సో దాని మీద ఒక కంటెంట్ రాయాలి అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడే సాంగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోలేదు ఇంకా. సో అది కొంచెం వినిపించాను అన్నట్టు. అందుకే మీరు ఒక మహిళ, ఒక స్త్రీ, ఇప్పుడున్న కాలంలో చాలా స్త్రీ అనే అమ్మాయి చాలా ఇబ్బందులు గురవుతుంది. సో మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా వచ్చే పోయే దారిలో కానీ? మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇచ్చానన్నారు. సో అక్కడ ప్రదేశాల్లో కానీ ఏమైనా ఇబ్బందికి గురయ్యారా? ఇప్పుడు మా స్టూడియోకి వచ్చారు, సో ఇప్పుడు ఈ జర్నీలో స్టేజ్ మీకు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది? స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే నేను ఇవ్వలేదు. అంటే నార్మల్ గా మా స్కూల్లో మా ఊర్లో అంతవరకే. నేను మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి పాడాలు అవి చేయలేదన్నమాట. అప్పుడు కూడా అంతే. సో ఇప్పుడు కూడా అంతే. నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే నేను వెళ్ళను. నాకు అంటే వీలు అవ్వదు అనమాట. సో అందుకని ఇట్లా స్టూడియోస్ రికార్డింగ్స్ ఏమైనా ఉంటే
వచ్చి పాడి వెళ్తూ ఉంటాం మళ్ళీ. ఆ సందర్భంలో ఏమన్నా అంతవరకు. ఫేస్ చేశారా? అంటే ఇబ్బందులకి ఏమన్నా ఒక్కొక్కసారి ఇబ్బందులకి అంటే ఒక్కొక్కసారి లేట్ అవుతుండే. వచ్చి రికార్డింగ్‌కి వచ్చినప్పుడు అక్కడ వేరే సాంగ్స్ రికార్డ్స్ అవ్వడం గానీ, లేకపోతే మనం అక్కడ వెయిట్ చేయడము. అట్లా వెయిట్ చేసి పాడిన టైం అయిపోయి లేట్ నైట్ ఎళ్ళడం గూడా ఒక్కొక్కసారి బాగా భయమేస్తుండే. టెన్షన్ అయితుండే అనమాట. సో, అట్లా కొద్ది రోజులు నాకు అలవాటయ్యేంత వరకి మా బాబుని తోడుగా తీసుకెళ్ళేదాన్ని. అట్లా. తర్వాత ఇప్పుడు కొంచెం ఆహ్, ఏం అంత ఉండదనమాట. అంటే వెళ్లి రాగలుగుతా. ఫ్యామిలీ అట్లా. సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఓకే అండి. ఫ్యామిలీ సపోర్ట్ గూడా పిల్లలు గూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఎంతమంది? నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు. ఇద్దరు అమ్మాయిలు, ఒక హ్మ్. బాబు. ఫస్ట్ బాబు, పాప ట్విన్స్ అనమాట వాళ్ళు. ఏం చదువుతున్నారు పిల్లలు? చదువంటే అడగొద్దండి. మొన్ననే చెప్తే నమ్మలేదు ఒక ఇంటర్వ్యూలో. ఆళ్ళిప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట పెద్దవాళ్ళిద్దరు. ఎర్లీ మ్యారేజ్. అట్లా ఎర్లీ మ్యారేజ్ అట్లా చిన్న ఏజ్‌లోనే పిల్లలు. ఇంక అన్నీ చిన్న ఏజ్‌లోనే కష్టాలు, బరువు బాధ్యతలు ఆహ్, అన్నీ ఇగ స్టార్ట్ ఎప్పుడన్నా అయినాయన్నమాట. అనిపించిందా ఈ లైఫ్‌లో ఇంత స్ట్రగుల్ నేను చిన్న వయసులోనే చేస్తున్నాను. సో, చేశాను. ఆహ్, నాకంటూ ఈ లైఫ్ బావుంది అని. అంటే చిన్న వయసులో ఇవన్నీ స్ట్రగుల్స్ అని ఇప్పటికైనా అనుకుంటాను మేడం. ఎందుకంటే మనకి ఎప్పుడు ఒక టైం అనేది ఉంటది గదా! ఏ ఏజ్‌లో జరగాల్సిన ఆ ఆ ఏజ్‌లో ఏజ్‌లో జరగాలి అంటూ జరగాలి. ఉంటారు గదా! సో, అలా కాకుండా నాకు నేను మరీ చిన్న ఏజ్‌లోనే అన్ని బరువు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. చిన్నప్పటి నుంచి. సో, ఇప్పటికీ అనుకుంటా నేను. ఇవన్నీ ఇట్లా కాకుండా ఉంటే బాగుండు. ప్రయత్నించారా పోనీ ఎప్పుడైనా? ఇంత ప్రాబ్లమ్స్ నేను ఎదుర్కోకుండా ఉండాల్సింది. ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని ఇబ్బందులు ఏంటా అని ఒక్కొక్కసారి అనిపిస్తది. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? బయట పడడం ఏముంటదండి. అట్లా ఏముండదు గదా! బయట పడడం అనేది అంటే బయట విషయాలంటే అది వేరు. ఇప్పుడు మన ఫ్యామిలీకి సంబంధించి మన ఫ్యామిలీ బరువు బాధ్యతలు గాబట్టి అది ఇగ తప్పదు ఇగ అలా వెళ్తూ ఉండాలి. సో, మీరు చాలా అద్భుతంగా పాడుతున్నారు. అండ్ రాసారు కూడా పాటలు. సో, ఈ పాటలతో మీ జీవన శైలి అనేది సజావుగా సాగుతుందా? లేదండి. చాలా ఇబ్బందులు అవుతూనే ఉంటాయి. అంటే వచ్చిన రెమ్యునరేషన్ సరిపోదు. తక్కువ వస్తూ ఉంటదనమాట. సో, అయినా సరే మనం నేను అంతకుముందు స్టార్టింగ్ అయితే స్విగ్గీలో చేసేదాన్ని. స్విగ్గీలో హెల్పర్‌గా చేస్తుండే అనమాట. ఈ ఫీల్డ్‌కి రాకముందు. హుహు. ఆ స్విగ్గీలో చేసుకుంటూ నేను నైట్ అలా పిల్లలు పడుకున్నాక నేను ఫ్రీ టైమ్ తీసుకొని అప్పుడు ఇగ నైట్ అంటే మనకి ఏ డిస్టర్బెంట్ ఉండది. అంతా మొత్తం గూడా మన స్విగ్గీ అంటే డెలివరీ లాగానా? లేదు హెల్పర్ అందులో. ఓకే. స్విగ్గీలో హెల్పర్. అంటే ఆహ్, అక్కడ వాళ్ళకి కూరగాయలు కట్ కట్ చేయడం చేయడం. అయినా వాళ్ళ చేతి కింద ఇండోర్ అట్లా ఆ! మొత్తం. అలాంటి వర్క్ చేసేదాన్ని. సో, అట్లా నైట్ నేను టైం తీసుకొని రాసుకోవడం. మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళా వంట, పిల్లల స్కూలు, మళ్ళీ వర్క్‌కెళ్ళడం అవన్నీ ఉంటాయి గదా! సో, అట్లా నైట్ కొంచెం ఫ్రీ టైమ్ తీసుకొని ప్రశాంతంగా రాసుకునేదాన్ని. సో, అట్లా రాస్తూ ట్రై చేసిన నేను యూట్యూబ్ ఛానెల్‌కి. అట్లా నేను నాకు తెలీదు అప్పటి వరకి. అసలు ఆ యూట్యూబ్ ఎప్పుడొచ్చింది, ఆహ్, ఇట్లా సాంగ్స్ పాడొచ్చు ఇవన్నీ నాకు అప్పటికి తెలీదు. సో, నాకు తెలిసిన తర్వాత నేను చూషిన. ఎట్లా జూడాలి ఇందులో ఎట్లా ఓపెన్ జేయాలి? ఎట్లా చూడాలి? మనకని వేరే వాళ్ళనడిగితే చెప్పిరనమాట. చెప్పినంక నేను తర్వాత ఒక సార్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. అంటే నంబరు అందులో సాంగ్ వింటుంటే వచ్చింది. స్క్రీన్ పైన కొంతమంది నంబర్స్ ఇస్తారు. అలా నేను ఒక ఛానెల్‌కి కాంటాక్ట్ అయ్యా. ఎస్‌టీవీ బంజారా. హ్మ్. సో, ఫస్ట్ నాకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. సార్ నేనిలా సాంగ్ రాసాను. పాడాలనుకుంటున్నాను సార్ ఒకసారి వినండి అంటే, వాళ్ళు ఇంతకుముందు ఏమన్నా రాసినావా అంటే, లేదు సార్ నేనిప్పుడే ట్రై చేస్తున్నా అని జెప్పేసి అన్నా. అయితే ఒకసారి పంపియండి. మీరు పాడి ఆడియో నాకు పంపియండి అని జెప్పేసి అన్నారు. సో, అట్లా నాకప్పటికి ఫోను గూడా లేదు. ఈ పెద్ద ఫోను గూడా లేదనమాట. సో, ఎట్లా, ఏంటి, ఏం చేయాలని పక్కన నాతో పాటు చేసేవాళ్ళుంటారు గదా! బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళు ఉంటుండే అనమాట. సో, వాళ్ళ ఫోన్స్ అడుక్కొని,
అందులో వాయిస్ సాంగ్ రికార్డ్ చేసుకొని, అది కూడా మళ్ళీ నేను అక్కడ వర్క్ లో ఉన్నప్పుడే, మళ్ళీ ఇంటికి వెళ్తే నా దగ్గర ఫోన్ ఉండదు అన్నట్టుగా వర్క్ లో ఉండే, మళ్ళీ మా మేడం వాళ్ళు వస్తున్నారా ఏంటని చూసుకుంటూ టెన్షన్ పడుకుంటూ కాసేపు అలా అవసరమైతే నాకు ఒక థాట్ వచ్చింది, ఇది ట్యూనింగ్ వచ్చింది అంటే అప్పటికప్పుడు నేను అది అందులో ఫీడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అది వెళ్ళిపోతే మళ్ళా మనకి గుర్తు రాదు. ఉండదు ఇక. సో అట్లా ఒక్కొక్కసారి నేను వాష్రూమ్ లోకి వెళ్ళి కూడా వాళ్ళ ఫోన్ అడుక్కొని అందులో రికార్డ్ చేసేదాన్ని ఆ సాంగ్. అట్లా చేసుకొని మళ్ళా సార్ వాళ్ళ నంబర్ రాసుకొని వాళ్ళకి ఆ ఫోన్ ద్వారా వాళ్ళకి పంపియడం అట్లా జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులైనంక ఫోన్ తీసుకున్నాను అనమాట. సో మా అక్క వాళ్ళ బాబాయ్ ఇప్పించాడు నాకు. నాకిట్లా ప్రాబ్లమ్ అయితుంది నాన్న, ఇట్లా నేను ట్రై చేస్తున్నా అంటే మా అక్క వాళ్ళ బాబు నాకు ఫోన్ ఇప్పించారప్పుడు. సో అట్లా నేనిగ మెల్లమెల్లగా ఆ ఫోన్ నుంచి మళ్ళీ నేను ట్రై చేసుకోవడం. మళ్ళా దాని తర్వాత వాళ్ళు అవకాశం ఇయ్యడం. ఆ పాట మంచినే పోయింది వ్యూస్ అప్పుడు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఛాన్స్ కూడా తొందరగానే వచ్చింది నాకు. సెకండ్ సాంగ్ అవకాశం గూడా. ఫస్ట్ సాంగ్ మీరు రాసిన పాట ఏంటి? ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నే గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా, నా గుండె కోసిమన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా, నా మనసులోని మందిరాన్ని కట్టుకున్నారా, నువ్వు మాయ చేసి నన్ను మరచిపోయి నువ్వు తప్పుకోకురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నా కంటి పాప నిన్ను చూడాలంది నువ్వు కరిగిపోకురా, నా మనసు నిన్ను హత్తుకోవాలంది నువ్వు ఆగిపోకురా, నువ్వు నాలో ఉన్న నీ కోసమైనా నువ్వు వచ్చిపోవురా, నా ప్రాణమైనా నీ కోసమైనా నువ్వు చూసి వెళ్ళురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ. ఇది ఇది ఫస్ట్ సాంగ్ నేనే రాసుకొని నేనే పాడాను అనమాట. ఫస్ట్ పాట రాయడము అండ్ పాడడం ఇదే పాట. ఎస్టీవీ బంజారా ఛానల్. సమాజం కోసం ఎన్నో పాటలు రాశారు. మీ జీవితంలో జరిగే సంఘటనలను ఉద్దేశించి మీకోసం అంటూ మీ ఫ్యామిలీ కోసం మీ కుటుంబం గురించి ఏదైనా ఒక పాట రాసుకున్నారా? అమ్మా ఎందుకే నన్ను కన్నావు, నేను పడలేక పడుతున్నాయి యాతన, నేను పడలేక పడుతున్నాయి యాతన, అమ్మా ఎందుకే నా తలరాత ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ, ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ, ఏ జన్మలో ఏ పాపము చేశానో నేను, ఈ జన్మలో ఈ బాధలు మోస్తున్నాను, తెలిసి తెలియని వయసులో వేసాడొక బంధం, నడి మధ్యలో ఆ బంధమే తుంచేశాడు, లోకులంత కాకులై కాల్చుతూ ఉన్నా కన్న పేగు బంధానికి బతుకుతూ ఉన్నా, చస్తూ బతుకుతూ ఉన్నా, గుండెలోని బాధ తీర్చేది ఎవరే, కళ్ళలోన శోకం ఆగేది లేదులే, గుండెలోని బాధ తీర్చేది ఎవరే, కళ్ళలోన శోకం ఆగేది లేదులే, అమ్మా ఎందుకే నన్ను కన్నావు, నేను పడలేక పడుతున్నాయి యాతన, నేను పడలేక పడుతున్నాయి యాతన, అమ్మా ఎందుకే నా తలరాత
నరకంగా రాసాడు ఆ బ్రహ్మ, ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ. చాలా బాగా పాడారండి. Thank సో you. ఇప్పటి వరకు మీరు పాడిన పాటలు నవ్వడం, ఏడవడం అన్ని ఎమోషనల్ టచింగ్తో ఉన్నాయి. సో ఒక లాస్ట్ పాట మా ప్రేక్షకులని ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఆడిచ్చే విధంగా ఒక పాట లాస్ట్గా. సిగ్గు మల్లె పూలు పెట్టి సింతపూల సీరె గట్టి బావో బంగారు బావా, నా బావో ఎండియకుండా, ఊరు బయట తోవలో నారు బయట ఎదురు చూస్తే బావో బంగారు బావా, నా బావో ఎండియకుండా, నువ్వు లేని రోజులన్నీ బావా తోడు ముద్ద దిగకుంది బావా, నీ ఆదిలోన నేను ఉంటి బావా, నిన్ను చూడకుండా ఉండనేతి బావా, సిగ్గు మల్లె పూలు గట్టి సింత పూల సీర గట్టి బావో బంగారు బావా, నా బావో ఎండియకుండా, ఆరు బయట తోవలోన ఊరు బయట ఎదురు చూస్తే బావో బంగారు బావా, నా బావో ఎండియకుండా. ఇంకొకటి నాకు బాగా ఇష్టమైన సాంగ్ అది, సో సాంగ్ కూడా వాడతాను. నా సీర సింగుల్లో గుచ్చుల్లో నువ్వే, నా చేతి గాజుల్లో సొప్పుల్లో నువ్వే, నాకొక అంచుల్లో సిగ్గుల్లో నువ్వే, నా సొట్ట బుగ్గల్లో సిరునవ్వు నువ్వే, సిన్నంగా 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 నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నె కాడా, సిన్నంగా నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నె కాడా, ఆ కంచె శీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా, నీ తీపి ముచ్చట్లు నా మనసుకి తాకి నీ మురిసిపోవాలిరా, కలుసుకుందామయ్యో పూల తోటలలో, ప్రేమించుకుందామయ్యో నీ సిలిమి సీతలలో, మెల్లంగా 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 నువ్వు రావయ్యో ఊరి అంచుకడా, కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్నె కాడా, మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి అంచుకడా, కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్నె కాడా, సువి సువి సువనలో సువి సువి సువనలో, ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో, ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో. సో ఈ సాంగ్ నాకు బాగా ఇష్టమైన సాంగ్. అంటే మా ఆయనకి మా ఆయన తలుచుకొని నేను రాసుకున్న సాంగ్ అది. సో నాకు బాగా ఇష్టం అనమాట. దాని తర్వాత ఇంకో కొత్తగా తెలుగు హిందీ కలిపి కూడా రాసాను నేను, రీమిక్స్. సో అది ప్రోమో రిలీజ్ అయింది, ఫుల్ సాంగ్ కమింగ్ సూన్లో ఉంది. సో అది కూడా పాడతాను ఒకటి. టిప్పు టిప్పు బరిసింది వానమ్మ వానమ్మ, జుమ్ జుమ్ తానా జుమ్ తానా, బాదలికి మోసం సే కురిసింది నేలంతా, ధిన్ ధిన్ తానా దింతానా, కోయలికి కుహు కుహు బాతోం సే, तोतों की परियां उड़ उड़ के, चांद सितारे रिमझिम से, रंगूला सिंगिड़ी विरसिंदे, दिल में तो सारा समाना है चुप चुप के, मंजिल जिल में जिल जिल में जिल जिल में जिल, दिल जिल जिल में जिल दिल में हाँ. సో ఇది ఫుల్ సాంగ్ కమింగ్ సూన్ అనమాట, ప్రోమో రిలీజ్ అయింది. అంటే ఇట్లా రాస్తే ఎలా ఉంటుంది అని ఒక కొత్త సాంగ్ ట్రై చేశాను అనమాట. సో ఇంకొకటి డీజే టిల్లు అని ఒక ఎంటర్టైన్మెంట్ సాంగ్, అది కూడా రాశాను. సో అది కూడా కమింగ్ సూన్ లో ఉంది. ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయింది. ఒకసారి మీది మీది సూపులోడే ఆ పిల్లగాడు బెంజి కారులు వచ్చినాడే,
ఉంగరాల జుట్టుగాడే ఆ పోరగాడు డిజటిల్లు లెక్క ఉన్నడే నేనేడిపోతే ఆడికొస్తాడే నన్ను పరేషాను చేస్తూ ఉంటాడే నేనేడిపోతే ఆడికొస్తాడే నన్ను పరేషాను చేస్తూ ఉంటాడే ఎవరే ఆడు ఎవడే ఓరకంట నన్ను చూసేటోడు ఎవడే ఆడు ఎవడే కన్ను పట్టి సైగ చేసేటోడు మస్తు మస్తు మస్తుగున్నడే మా నాన్న సెల్లి అత్త కొడుకు మీన బావలే ఊరు చూడ వచ్చినాడులే వాణ్ణి చూస్తే నా బొగ్గలల్ల సిగ్గులాయనే మాకు చిన్ననాడ పేరు పెట్టిరే వాడికేమో నేను నచ్చపోతినే మాకు చిన్ననాడ పేరు పెట్టిరే వాడికేమో నేను నచ్చపోతినే ముద్దుగా ముద్దుగా వాడు జబ్బులోడే ఓరి దేవుడా అమ్మ తోడుగా ముట్టుకుంటే మోసిపోయేటోడే. ఇది ఫుల్ సాంగ్ కమింగ్స్ నేనే డీజే టిల్లు వింటే కూడా పడిపోతారు. చాలా బాగా పాడుతున్నారండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. సో మీరు జీవితంలో ఇంకా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఓకే అండి, నేను కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. అలాగే నా సాంగ్స్ వింటూ నాకు సపోర్ట్ చేయాలని ప్రేక్షకులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని, మీ అందరి సపోర్టింగ్ బ్లెస్సింగ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.